నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ల ముందుగా పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ బిల్లు అమలు విషయంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలోని రామ్లీలా మైదానంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసు వాహనాలపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసు వ్యాన్ ధ్వంసం కాగా 8 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ బిల్లు అమలు విషయంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలోని రామ్లీలా మైదానంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసు వాహనాలపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసు వ్యాన్ ధ్వంసం కాగా 8 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ బిల్లు అమలు విషయంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలోని రామ్లీలా మైదానంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసు వాహనాలపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసు వ్యాన్ ధ్వంసం కాగా 8 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? చందు, దాదాపు ముర్షిదాబాద్ లో అంటే సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వక్ ఏదైతే దీనికి వ్యతిరేకంగా జరిగేటటువంటి అల్లర్లు మొత్తం దాదాపు 5వ రోజుకు చేరుకున్నది. దాదాపు మనకు వక్ బోర్డు ఏదైతే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 5వ తేదీన అమల్లోకి రావడము, తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందడము, తర్వాత పశ్చిమ బెంగాల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా కూడా మొత్తం అంతా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ దాదాపు 5 రోజుల నుంచి కూడా మనకు పశ్చిమ బెంగాల్లో సుటి, తర్వాత దులియం, జంగ్పురా ప్రాంతంలో చాలా ఎక్కువగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మురీదాబాద్ లో చాలా ఎక్కువగా ఉన్నది. ఇది అన్ని రాష్ట్రాలకు కూడా కొంత సరిహద్దు ప్రాంతం ఉండడంతో ఇక్కడ కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. అయితే నిన్న ఏదైతే ఘటన జరిగిందో మురీదాబాద్ కు సంబంధించినటువంటి ఘటనలో
సంఘటనలో దాదాపు 3 వ్యక్తులు కూడా మరణించడం జరిగింది. దీనితో ఎప్పటికప్పుడు కూడా కేంద్ర హోంశాఖ కూడా అక్కడి పరిస్థితులను అంతటిని కూడా తెలియజేస్తూ మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఒకవైపు. మరొక వైపు అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ మమతా బెనర్జీ కూడా శాంతించాలంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ బోర్డుని కూడా అమల్లో చెయ్యము రాష్ట్రంలో అంటూ కూడా ఆమె సీఎం కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అల్లర్లు సద్దుమనగటం లేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన దాదాపు అంటే ఒక సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి అంటే మురీదాబాద్ కు దగ్గరలో దక్షిణ ఆనా ఉన్నటువంటి ఏదైతే ఒక రామ్లీలా మైదానం అన్నటువంటి ప్లేస్ లో ఐఎస్ఎఫ్ మద్దతుదారులు తర్వాత కొంతమంది మూకమ్మడిగా అక్కడ ఉన్నారు అన్నటువంటి సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దానితో కొంత అక్కడ గొడవ జరిగింది. అంటే ఎవరైతే ఐఎస్ఎఫ్ కు మద్దతుదారులు ఉన్నటువంటి వ్యక్తులను చెల్లాచెదురు చేసేటటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఘర్షణ చెలరేగింది. దానితో ఒక్కసారిగా ఏదైతే పోలీస్ వ్యాన్లను తర్వాత అక్కడ వచ్చినటువంటి పోలీసులకు మధ్య కూడా గొడవ జరగడంతో వారిపై అంటే రాళ్లు రువ్వడము తర్వాత దానితో కొంత గొడవ ఎక్కువ కావడంతో దాదాపు 8 మంది పోలీసులకు కూడా తీవ్రమైనటువంటి గాయాలు అయినట్లు కూడా సమాచారం అందింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఘటన ఉందో వెంటనే అంటే ఇక్కడ ఏదైతే ఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి మద్దతుదారుల యొక్క సంఖ్య అంటే ఇక్కడ గొడవ అవుతున్నటువంటి సమాచారం అందగానే మరికొంతమందికి కూడా అక్కడికి పోగయ్యేటటువంటి సమాచారం అందడంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగడంతో అక్కడ ఉన్నటువంటి కొంత సమస్య సద్దుమణిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అంటే ఆ ప్లేస్ లో బంగారు తర్వాత పొరుగు ప్రాంతాలైనటువంటి మినాఖాన్ తర్వాత సందేల్ ఖాళీ అన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఐఎస్ఎఫ్ కార్యకర్తలంతా కూడా గుమిగూడినట్లు కూడా హైవేలలో కూడా ఐఎస్ఎఫ్ కార్యకర్తలు గుమిగూడినట్లు సమాచారం అందడంతో పోలీసులంతా కూడా చాలా హై సెక్యూరిటీతో మొత్తం అంతటి కూడా ఆ ప్రాంతాన్ని అన్నిటిని కూడా జల్లెడ పట్టారు. అయితే ముఖ్యంగా అంటే ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే ఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు తర్వాత ఏదైతే సమావేశాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని అక్కడ ఆ ప్లేస్ లో ఉండకుండా వాళ్ళని అంటే వాళ్ళని చెదరగొట్టేటటువంటి ప్రయత్నంలోనే ఈ రోజు గొడవలు జరిగాయి. అయితే ముఖ్యంగా పోలీసులకు మాత్రము 8 మంది ఈ ఘటనలో 8 మంది గాయపడినట్లు కూడా మొత్తం అంతా కూడా సమాచారం అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. అయితే ఇదే అంశాన్ని దాదాపు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా హర్యానాలో హిసారా ప్రాంతంలో ఈ రోజు పర్యటన జరిగిన సమయంలో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా కూడా అంటే తన ప్రసంగంలో చేర్చడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే వక్ఫ్ బోర్డును తీసుకుని రావడం అన్నది చాలా వేల మంది ముస్లిం మహిళల యొక్క లెటర్లు తమకు వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా అంటే వక్ఫ్ బోర్డుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి తమకు లెటర్లు రావడంతో దీనికి వక్ఫ్ బోర్డుపై మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంతమంది ముస్లిం కి సంబంధించినటువంటి యువత సైకిల్ పంక్చర్లకు షాపులు పెట్టుకొని బ్రతుకుతున్నారు, వారి యొక్క ఆస్తులను కొల్లగొట్టుతున్నారు కొంతమంది మత పెద్దలు అంటూ కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు తేవడానికి గల రీజన్స్ ని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్యానా పర్యటనలో దీన్ని చాలా స్పెషల్ గా కూడా చెప్పడం జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లను కావాలని చేస్తున్నటువంటి అల్లర్లను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద మాత్రము దాదాపు ఏదైతే అమల్లోకి వచ్చిన తేదీ నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి సంఘటనలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం వాకప్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటూ అడుగులు వేస్తుంది. మొత్తం మీద రేపు 16వ తేదీన సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి చాలా మంది పిటిషన్లు కూడా వేయడంతో దీనిపై సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు చెప్పబోతుంది, ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నటువంటిది మాత్రం సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు చందు. రైట్ కదా, థ్యాంక్ యూ.